నా చెల్లెలెక్కడా? చెల్లెలా? ఇన్ని రోజులు ఈ ఇంట్లో ఉన్న మహాలక్ష్మి నా చెల్లెలు. నందిని ఎక్కడుందని ఇన్ని రోజులు తలలో బద్దలు కొట్టుకుంటుంటే ఇక్కడే ఉందా? ఆ విషయం సత్యకెలా తెలుసు? మా అన్నయ్య మీరా? అవునమ్మా, నీకోసం ఇంతకాలం ఎదురు చూసినా ఆ అన్నయ్య నేనే. ఏడోకమ్మా, అన్నయ్య వచ్చేసాడుగా, నీకు ఏ కష్టమో ఉండదు. ఇన్ని రోజులు ఒకే ఇంట్లో ఉండి కూడా మన గురించి మనం తెలుసుకోలేకపోయాం. ఆ రోజు అన్నయ్య అంటూ నువ్వు పిలిచిన పిలుపు మధ్యలో దేవుడిచ్చిన బంధం అనుకున్నాను. కానీ అన్నా చెల్లెళ్ళం కాబట్టే దేవుడు మనల్ని అలా కలిపాడని ఇప్పుడు అర్థమైందమ్మా. ఒకే ఇంట్లో ఉంటూ కూడా ఒకళ్ళనొకళ్ళు గుర్తుపట్టలేకపోయారా? నేను కూడా వీడి చుట్టూ తిరిగాను, కానీ ఇది కూడా ఆ ఇంట్లో ఉంటుందని తెలుసుకోలేకపోయారా? అన్నా చెల్లెళ్ళిద్దరూ కలిశారుగా, ఇక మీకే దిగులు లేదు. మీ కష్టాలన్నీ ఈ రోజుతో తీరిపోయినట్టే. ఏంటి ఆశ్చర్యంగా ఉంది? ఎప్పుడు చూసినా ఒక చేతిలో గ్లాసు, ఒక చేతిలో సిగరెట్టు. ఇప్పుడేంటి కొత్తగా? తాగాలనిపించలేదు బాబా. అయినా ఈ మధ్య నీకు ఆలోచనలు ఎక్కువయ్యాయి, పనులు తక్కువయ్యాయి. ఎస్, కరెక్ట్. దానికి కారణం నా సావిత్రి. తనెందుకు నన్ను దూరం పెడుతుంది బాబా? దగ్గరెప్పుడైంది ఇప్పుడు దూరం పెట్టడానికి? బాబా, నన్ను ఇరిటేట్ చేయకు. సావిత్రి నాతో మాట్లాడిన మాటలు వినుంటే నీకే అర్థమయ్యేది తను నాకెంత దగ్గరైందో. నీకు దగ్గర కావాలి అనుకుంటే ఒంటరిగా అక్కడెందుకుంటుంది? అనాథని అనుకున్న సత్యకు కుటుంబం ఉంది అని తెలిసాక మేనమామతో కలిసి జమీందారు హోదాలో తనింటికి తను వెళ్ళిపోయాడు. అమ్మా నాన్న మళ్లీ ఘంటసాల వెళ్ళిపోయారు. చెల్లెలు కూడా తనింటికి తను చేరింది. ఇంకా మిగిలింది సావిత్రి ఒక్కర్తే. తను ఒంటరిగా అక్కడే ఉంది, కానీ నీ దగ్గరికి రాలేదు అంటే అర్థం ఏంటి? తనేదో మూడ్ ఆఫ్ లో ఉన్నట్టుంది, అందుకే కలవడం లేదు. అదంతా నీ భ్రమ. సావిత్రి ఏదో ప్లాన్ చేసింది, అందుకే నిన్ను కలిసింది. ఆ తర్వాత మనం లేనప్పుడు ఇంటికొచ్చింది కూడా సావిత్రే. నువ్వు సావిత్రి గురించి మాట్లాడొద్దు అని చెప్పాను. రావాలి అనుకున్నప్పుడు నేరుగా ఈ ఇంటికి రాగలిగిన సావిత్రికి చాటుగా రావాల్సిన అవసరం లేదు. అవసరం లేదని నువ్వు అనుకుంటున్నావు. నాకైతే ఆ సావిత్రి మీదే అనుమానం. సావిత్రి గురించి ఇంకొక మాట మాట్లాడావు అంటే బాగుండదు. దొంగచాటుగా రావడానికి, దొంగతనం చేయడానికి తనే నీలాగా నాలాగా క్రిమినల్ కాదు.
సావిత్రి ఒక అందమైన పువ్వు బాబా. తను అలాగే చూడు. అంత అందమైన నా బంగారం అలాంటి చిల్లర పనులు చెయ్యలేదు కూడా. వద్దన్న సావిత్రి గురించి మాట్లాడడాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతే నిన్ను నేను కంట్రోల్ చేయాల్సి వస్తుంది. అది ఎలాగో తెలుసా? నీ నాలుక కోసి పారేస్తా. బాబా, దిస్ ఇస్ ద ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి సావిత్రి మ్యాటర్ రిపీట్ అయ్యిందే అనుకో, బాగుండదు. అరే, నా బంగారం నన్నెందుకు దూరం పెడుతుందో అర్థం కాక నేను చస్తూ ఉంటే మొదలు నీ సోదొకటి. అది కాదు చంద్ర, నేను చెప్పేది విను. చంద్ర, ఏమేం చంద్ర? ఏమేం చంద్ర? లోపలేదో ఉన్నట్లుందే. స్పై క్యామ్ మన ఇంట్లో మనకు తెలియకుండా స్పై క్యామ్ ఎవరు పెట్టుంటారు? ఇంకా నీకు అర్థం కాలేదు అంటే నేనేం చేయలేను. ఖచ్చితంగా ఆ రోజు వచ్చింది సావిత్రే. తనే ఈ కెమెరా పెట్టుంటుంది. నా అనుమానమే నిజం. సావిత్రే ఈ కెమెరా పెట్టుంటుంది. సరే, నీ అనుమానం నిజమో కాదో తేలుద్దాం. చిన్న ఐడియా చెప్తాను. సో ఈ ప్లాన్తో కెమెరా పెట్టింది, ఆ రోజు ఇంటికొచ్చింది సావిత్రియో కాదో తేలిపోతుంది. చాలతయ్య, ఈ ఇంట్లో ఇలా ఆనందంగా భోంచేసి చాలా కాలమైంది బాబు.
కూర్చోడానికి నుంచోడానికి కూడా భయపడేమేమో నాకు తెలిసి తృప్తిగా తిన్న రోజే లేదు. ఏదో ఆ దేవుడు ఇన్నాళ్లకు మనల్ని చల్లగా చూసి మీ మావయ్య మనసు మార్చాడు. ఈ ఇంటి వారసుడిగా ఈ ఇంట్లో కూర్చుని మొదటిసారిగా భోంచేస్తున్నావు. తృప్తిగా తిను బాబు. అప్పట్లో మావయ్యని చూస్తే భయం వేసేది. పాపం అత్తయ్యే అమ్మలా అన్ని విషయాల్లో నన్ను జాగ్రత్తగా చూసుకునేది. చివరికి మావయ్యకి తెలియకుండా నన్ను ఇంట్లోంచి పంపించింది కూడా అత్తయ్యే. అప్పటికి నాకు అంతకంటే దారి కనిపించలేదు బాబు. అందుకే ఒంటరిగా ఆడపిల్లని అలా పంపించేశాను. నువ్వలా పంపించడం వల్లే కదా అత్తయ్య నేను మా అన్నయ్యని కలుసుకోగలిగాను. కొంచెం కూరవేనా? చాలా అత్తయ్య. కొంచెం వేసుకో బాబు. తిన్నందిని. అమ్మయ్యా, భోంచేస్తున్నారా? టైం అయిపోయింది కదా, పిల్లలింకా భోంచేశారో లేదా అని కంగారుగా వచ్చాను. ఏంటి అలా చూస్తున్నారు? మీరు తినండి తినండి. పిల్లలతో పాటు మీరు భోంచేద్దురు గాని. వద్దు కామాక్షి, అన్నా చెల్లెళ్ళు అలా కలిసి భోంచేస్తుంటే నా కడుపు నిండిపోయింది. మా అక్క బావ ఎక్కడున్నా వాళ్ళ ఆత్మ ఇప్పుడు శాంతిస్తుంది. ఏమండి, పిల్లలకు ఏం కావాలో అడిగి మరీ చేసిపెట్టు. అమ్మ చేతి గోరుముద్దలు తినే అవకాశాన్ని వాళ్ళకి నేనే దూరం చేశాను. ఈ రోజు నుంచి నువ్వే అమ్మవై ఆ లోటు తీర్చు. తినండమ్మా, తృప్తిగా తినండి. తినండి. ఆయన ఇంతగా మారుతారని నే కల్లో కూడా అనుకోలేదు. జీవితంలో జరగాల్సిన నష్టమంతా జరిగాక ఇప్పుడు మారారు. ఈ మార్పేదో ముందే వచ్చుంటే ఈ పాటికందరం సంతోషంగా ఉండేవాళ్ళం. ఇప్పటికైనా మారినందుకు సంతోషిద్దాం అత్తయ్య. అంతేలేమ్మా, ఎప్పుడేది ప్రాప్తమో అదే దక్కుతుంది. కత్తితో 10 మందిని నరకడం కన్నా మంచిగా 10 నిమిషాలు నటించడం కష్టంగా ఉందలాయరో. ఈ కష్టానికి ఫలితం కోట్లల్లో ఉన్నప్పుడు కష్టపడటానికి బాధేంటి? 100 రూపాయల కోసం రోజు మొత్తం రిక్షా తొక్కేవాళ్ళున్నారు. అలాంటిది కొన్ని కోట్ల ఆదాయం కోసం మంచిగా నటించటం కూడా కష్టమంటే ఎలా చెప్పు? ఇక నటించింది చాలాయరు. ఎలాగూ అన్నా చెల్లెళ్ళు మన బోన్లోకి చేరేరుగా, ఇంకాలస్యం ఎందుకు? మంచి ముహూర్తం చూసి వాళ్ళని లేపేద్దామా? అసలు వారసుడు రాకుండా అప్పుడే అలా తొందరపడితే ఎలా? అత్తయ్య, మీరు కూర్చోండి, నేను వడ్డిస్తాను. వద్దమ్మా, మీ మావయ్యతో కలిసి తింటాను. నేను వెళ్ళి మావయ్యని పిలుచుకొస్తాను. ఇప్పుడు వీళ్లను వేసేసినా మీకు ఒరిగేది ఏమీ లేదు. మీ వల్ల ప్రమాదం ఉందని తెలిసి వాళ్ళు మరింత జాగ్రత్త పడటం తప్ప. అసలు సమస్య సావిత్రి కడుపులో రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ముందు మనం టార్గెట్ చేయాల్సింది వాళ్ళని రప్పించే ఏర్పాట్లు చేయండి. ఏమి రప్పిస్తామయ్యా? తనేమో రానంటే నన్ను మొండికేస్తుంది. కాడ్లా వేళ్లా పడి దాన్ని తీసుకొచ్చినా భార్యాభర్తలకి పట్టం లేదు. తీరా కష్టపడి తీసుకొచ్చాక వీడేం గొడవ చేస్తాడో తెలీదు. గొడవైతే పర్వాలేదయ్యా, అది రాగానే వీడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడనుకో, సమస్య మళ్లీ మొదటికొస్తుంది. యుద్ధానికి మనం కేవలం ఆలోచించాలి.
యుద్ధం చేయటానికి ఆయుధాలను వాడాలి. మీ మేనకోడలు ఈ విషయానికి సరైన ఆయుధం. తనని వాడుకున్నారంటే ఆడపడుచు మాట సావిత్రి కాదనలేదు. ఇన్ని రోజులకు కలిసిన చెల్లెల మాట నీ అల్లుడు కాదనలేడు. అంతేనంటావా? అంతే. మావయ్య, మావయ్య, ఇదిగో అమ్మాయి వస్తుంది రాయరు, ఇక మొదలుపెట్టు. ఇక్కడున్నారా? అత్తయ్య మీ గురించి భోంచేయకుండా వెయిట్ చేస్తుంది. వెళ్ళి భోంచేయండి. నాకు ఆకలిగా లేదమ్మా. ఏమైంది మావయ్య? ఏముందమ్మా, మీరిద్దరు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేయటం చూసి ఈ ఇంటి కోడలు, ఈ వంశ వారసుడిని కడుపులో మోస్తున్న సావిత్రి మీ మధ్య లేదే అని మీ మామయ్య గారు బాధపడుతున్నారమ్మా. అవునమ్మా, వాళ్ళ మధ్య ఏం జరిగిందో నాకు తెలీదు. కాని కడుపుతో ఉన్న సావిత్రి అక్కడెక్కడో ఒంటరిగా ఉండడం నాకు బాధగా ఉందమ్మా. ఈ ఇంటి కోడలంటే ఎలా ఉండాలమ్మా? మీ అన్నయ్య వదిన విడిపోయి అలా ఉండడం నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. అలా అని ఇన్నాళ్లకు దగ్గరైన అల్లుడికి ఇది తప్పు అని చెప్పే ధైర్యం మీ మామయ్యకి లేదమ్మా. ఆ ఇద్దరినీ కలపడానికి ఏదైనా చెయ్యాలనిపిస్తుందమ్మా. కాని ఏం చేయను? ఇన్ని తప్పులు చేసిన నేను అల్లుడు ఇది తప్పు అని ఎలా చెప్పను? అమ్మ నందిని నా మాట కాదంటాడేమో కాని చెల్లెలగా నీ మాటని సత్య ఎన్నటికీ కాదనడు. చిన్నదానివైనా పెద్ద మనసుతో నువ్వే ఏదో ఒకటి చేసి వాళ్ళని కలుపమ్మా. ఇందులో ఈ మావయ్య స్వార్థం ఏమీ లేదమ్మా. ఇన్ని రోజులు బతికున్న శవంలా మేం తిరుగుతున్న ఈ ఇల్లు ఈరోజు మీరు వచ్చాక కళకళలాడుతోంది. సావిత్రి కూడా వస్తే ఇక ఈ ఇంట్లో ఆనందం తప్ప మరేమీ ఉండదమ్మా. ఆ ఆనందాన్ని తీసుకురాగలిగేది నువ్వేనమ్మా. తీసుకొస్తావమ్మా? చెప్పమ్మా, తీసుకొస్తావా? అలాగే మావయ్య, మీరేం బాధపడకండి. వదిన్ని మన ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది. ఈ విషయం నాకు వదిలేయండి. వదిన నా మాట కాదందు. ఈ పని చేసి పుణ్యం కట్టుకోమ్మా. అలాగే మావయ్య. అది లాయరు విషయం. ఒక పనైంది కదా. మీ నటన మామూలు నటన. ఊరుకో లాయరు, అవకాశం దొరికితే చాలు తెగ పొగుడేస్తావు నువ్వు. ఇంకా ఆలోచిస్తావేంటి? సావిత్రికి ఫోన్ చేసి రమ్మను. నాది అనుమానం కాదు, నిజమని నిరూపిస్తాను. నన్ను చూడడం కాదు, ఫోన్ చేయి, తెలిపోతుంది.
చెప్పండి. ఎలా ఉన్నావు సావిత్రి? బాగున్నాను. ఆ రోజు కలుద్దాం అనుకున్నాను, కుదరలేదు. నీతో కొంచెం మాట్లాడాలి. అలాగే. ఏంటి సావిత్రి, మళ్ళీ ఫోన్ చేస్తావు కలుద్దాం అనుకుంటే ఎలా చేసావు? కుదరలేదు. ఒంటరిగా నువ్వు ఎలా ఉన్నావో, ఎంత బాధపడుతున్నావో అని నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? సరే, ఫోన్లో ఎందుకులే, నేరుగానే కలిసి మాట్లాడుకుందాం. అలాగే నేను చూసినట్టు కూడా ఉంటుంది కదా. సరే, ఎక్కడ కలుద్దాం చెప్పు, 10 నిమిషాల్లో వచ్చేస్తాను. మీరు రావటం ఎందుకు? నేనే మీ ఇంటికి వస్తాను. బయటైతే బాగుంటుంది కదా. ఎందుకు? మీ ఇంట్లోనే కలుద్దాం. సరే అయితే వచ్చాయి, వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగే. డి జోడి అదిరిపోయింది. బ్యూటిఫుల్. అరే మీ ఆడవాళ్ళరా, నువ్వు కాదురా. ఇదే జీన్స్ అంటే వర్షన్ 2.0.